మీనరాశి వరకు చెప్పుకున్నామండి. మార్చి నెల 30వ తారీఖు 6 గ్రహాలు చూడజేరినాయి. షడ్గ్రహ కూటమి. ఈ సంవత్సరం 6 గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో 6 గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి. మరి అన్నీ దుర్మార్గపవే. మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి? మనకు నిన్నటిదాకా యుద్ధం పాకిస్తాన్తో. ఏమిటా యుద్ధం? మరి యాత్రల్లో మరి మరి హరిద్వార్, ఋషికేశు, తర్వాత గంగోత్రి, యమునోత్రి, మరి ఇట్లాంటి చోటుకి వెళ్ళే అవసరం ఉంది. అది చాలా విశేషమైన యాత్రలు. జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది. అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు. అది ద్రోహం కాదా? దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. వాళ్ళు నాశనం అయిపోవాలి, మనం బాగుపడాలి. ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపి భార్యను, కొత్తగా పెళ్ళైన భార్య భర్తలుంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు చేసి మీ ప్రధానమంత్రి చెప్పు అన్నారు. మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు. ఎంతో నష్టపడటం కాదు, మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. అదే కాదు, ఇజ్రాయెల్ ఇటు వచ్చేప్పటికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మరి మరి ఇంకో చోట అయింది మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది? విపరీతమైన ఖర్చు. ఈ ఖర్చు వల్ల ఏంది? ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి, ఆ వచ్చేవి ఆగిపోతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది? ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది. కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారు? ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు. ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకే పడటం లేదు. ఇదివరకేంది? అధికార పార్టీకి ప్రతిపక్షానికి విరోధం. మరి అధికార పార్టీలోనే తేడాలు, ప్రతిపక్షంతో ఇంకా తేడాలు. ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది? మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు. ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి. డబ్బులు కాకపోతే ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం. ముందు అది మారాలి. అది మారిన పక్షంలో చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏం చేయాలి? ఒకటి చెబుతున్నా, మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తి పడితే జాగ్రత్తగానే ఉంటాం, మంచిగానే ఉంటాం. మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము. మరి వాళ్ళని చూసి ఏడ్చి సర్వనాశనం అయిపోతాం. కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టదు. వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది. వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు, వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి. అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయడం చాలా తప్పు. పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒకటే చెబుతున్నా, తగాదాలు ఎందుకు వస్తాయి? రెండు చేతులు ఇట్లా కొట్టాలకు శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. కుటుంబంలోనే సరే, ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు పెడితే పోట్లాడుతోటే ఆగిపోతుంది. ఒకళ్ళు కొట్టారనుకోండి, అవతల వాళ్ళు నలుగురు వచ్చి మనల్ని కొడతారు. అక్కడ తెచ్చుకోవడం తప్పు కదా. ఇప్పుడు జరుగుతున్నది అది. ప్రతి ఇంట్లో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు. ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు. మరి మరి ఉక్రెయిను, మరి ఈ ఇతర దేశాలు
ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి. హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మంతో బతికేది హిందువు. హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు. మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం. ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందు కనిపించేవాడు హిందూ దేశంలో వాళ్ళే. కానీ చాలామందికి ఉపయోగించారు. అట్లాగే మంచి ఎక్కడికి పోదు. మంచి చాలా గొప్పది. ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఒకటి చెప్పారు, ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. తర్వాత ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్య జయోస్తు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు. ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు. ప్రాణిషు సద్భావనాస్తు. మంచివాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం మొత్తం బాగుంటుంది. కాబట్టి మంచిగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఇది వేద మంత్రం. ఈ వేద మంత్రం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసహజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు. ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి 2025 సంవత్సరం జూలై నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి బుధుడు, గురువు, రాహువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. బుధుడు వ్యాపార కారకుడు, వ్యాపారం నుంచి బాగా వృద్ధి చేస్తాడు. గురువు విద్య ఉద్యోగానికి ఉపయోగపడతాడు. రాహువు వచ్చే డబ్బులు వృధా ఖర్చులు కాకుండా జాగ్రత్తగా బాగు చేస్తాడు. అటువంటి వాడు రాహువు. ఈ టైంలో శని అర్ధాష్టమంలో ఉన్నాడు. శని కుజకేతువులు పూర్తిగా చెడుగా ఉన్నారు. శుక్రుడు 6ంట ఉన్నాడు. దీనివల్ల భార్యాభర్తలకి కలహాలు రావచ్చు. భార్యాభర్తల్లో విడబడే పరిస్థితులు రావచ్చు. ఇటువంటిది ఏంటంటే ఎంత ధనం ఉన్నా కూడా స్త్రీ ధనం చాలా విశేషమైంది. భార్య లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు. ఏదైనా శుభకార్యానికి వెళ్ళారనుకో, భార్యాభర్తలు పోతే వాళ్ళకుంటే గౌరవం రెండో వాళ్ళకి ఉండదు. అట్టగా భార్యాభర్తలు కాకుండా ఒక్కడు వెళ్తే ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే శుభకార్యాలకు వెళ్ళంగానే ఆడవాళ్ళని పలకరిస్తారు, మగవాళ్ళని పలకరిస్తారు, చాలా గౌరవంగా చూస్తారు, వాళ్ళ పనులన్నీ కూడా చూస్తారు, ఎంతో విలువ ఉంటుంది. వీడిలో మగవాడు ఒక్కడే భార్య లేకుండా పోతే ఏరేసిన వాళ్ళగా ఒక్కడు మూల కూర్చోవాల్సి వస్తుంది. ఎక్కడైనా విలువ కావాలి అంటే మరి భార్య కావాలి. ధర్మపత్ని అన్నాడు. ధర్మానికి ఉపయోగపడేది ధర్మపత్ని. అటువంటి భార్య వల్ల ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ డబ్బులు వస్తాయి, వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. కుజకేతువులు పాపగ్రహాలు 2 కలిసి ఉన్నాయి. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. ఈ ముగ్గురే. శుక్రుడేమో 6ంట ఉన్నారు. ఈ నలుగురు మామూలు వాళ్ళు కాదు. అందులో పాపగ్రహాలు అయినప్పటికీ శుక్రుడు కాకుండా శని కుజకేతువులు ఈ 3 గ్రహాలు చెప్పరాని పాపగ్రహాలు. కుజవత్కేతు శనివత్రాహు అని కుజకేతువులు కలిసి ఉంటే ఎంతైనా చేస్తారు. ఏమవుతుందంటే అగ్నికి ఆద్యం పోసినట్టుగా. అగ్ని కంటే నిప్పు మండే దానికి ఆద్యం లాంటి వాడు. ఇక చూడు వాళ్ళకి ఆనందమే మామూలుగా ఉండదు. నెయ్యి పోసి మంట పెడతారు అడవి మొత్తం తగలబడుతుంటే. అటువంటి వాడి ఆనందం ఏమానందం చెప్పాలి. అట్లాంటి పరిస్థితులు వస్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మంచి టైంని మంచిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే రాహు బాగుండే డబ్బులు నిలబడతాయి, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. ఇన్ని బాగుండే ప్రయోజనం ఏంటంటే నీకు శని ఒకడు, మరి కుజకేతువులు ఈ 3 గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు కష్ట నష్టాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముందుగా జాగ్రత్త చేసుకొని జాతకం చూపించుకొని అనవసరమైన పనులు చేయకుండా లిమిట్లో ఉంటే మీరు ఎంతైనా బాగుపడతారు. స్వస్తి.